ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నాకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మరొక నూతన ఉదయాన మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఒకవేళ ఏదైనా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నా, ఏవైనా ఆటంకాలు మీ ఎదుట ఉన్నా, మీ ప్రతి పరిస్థితి మీకు భారంగా అనిపిస్తూ బరువుగా ముందుకు వెళ్తున్నారేమో, మీ ప్రతి భారమును కూడా ఆయన మోయాలని, మీ ప్రతి పరిస్థితిని దాటించాలని, మీ జీవితంలో ఎంతవరకు ఉన్న పరిస్థితులన్నిటిని కూడా తీసివేసి నూతన కార్యములు, నూతన అద్భుతాలు మీ జీవితంలో జరిగించాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి. నీవు నమ్మినట్లయితే ఈ వాగ్దానం నీ జీవితంలో తప్పక నెరవేర్చబడుతుంది. కాబట్టి ఎంతమాత్రం భయపడొద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవునిది నిరీక్షణ ఉంచండి. ఎప్పటికైనా నేను సిగ్గుపడనీయడు నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రాముఖ్యంగా ఈ వాగ్దానాన్ని ఒకవేళ మీరు మొదటిసారిగా వింటూ ఉంటే మీ అందరికీ కూడా ఈ వాగ్దాన కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాను. మీరు ఏ సమస్య గుండా వెళ్తున్నా మీ ప్రతి ప్రార్థన విన్నపము కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన ద్వారా మాత్రమే మనం అద్భుతాలు చూడగలం. కాబట్టి మీరు కూడా ప్రార్థించండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి సమస్యలోని వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కృపను పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 113వ అధ్యాయము 9వ వచనము. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది. నీ జీవితంలో ఒక కార్యం జరగడానికి, ఒక అద్భుతం జరగడానికి అక్కడ ఏది లేదేమో, ఏ అనుకూల పరిస్థితి లేదేమో, అవకాశమే లేదేమో, అయినప్పటికీ కూడా నేను నీ జీవితంలో అద్భుతం చేస్తాను. ఎందుకంటే శూన్యముగా ఉన్న ఈ సృష్టిలో నూతన సృష్టిని నేను జరిగించాను. అదేవిధంగా ఏమీ లేకుండా, ఏ సోర్స్ లేని స్థితిలో, ఎక్కడ అవకాశం లేని స్థితిలో నీవు ఉన్నావు. శూన్యముగా ఉన్న నీ జీవితంలో నేను నూతన సృష్టి చేయబోతున్నానని సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. సంతులేని దాని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. అయితే నువ్వు అనుకుంటున్నావేమో, ఒక అద్భుతం నా జీవితంలో జరగడానికి నేను ఏదో చెయ్యాలేమో, ఏదో చెల్లించాలేమో, ఎక్కడెక్కడికో వెళ్ళాలేమో అని. కానీ ప్రభు చెప్తున్నమాట, నమ్మిక మాత్రం ఉంచుము, ఓన్లీ బిలీవ్. మృతులుగా ఉన్న వారిని సహితము లేపడానికి నమ్మిక మాత్రమే చాలని చెప్తున్నాడు దేవుడు. నీవు నమ్మితే నీ ఒక్కడి కొరకైనా వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు. లాజరు చనిపోయాడు, ఆ ఒక్కడి కొరకు వచ్చాడైనా. శూన్యంలో సృష్టిని చేసే ప్రభు చెప్పారు, నమ్మిక మాత్రం ఉంచండి, భయపడకండి, మీరు నమ్మితే అద్భుతం చూస్తారని. అవును, నమ్మకానికి ఏమీ చెల్లించక్కర్లేదు, ఉచితం. నీకు అర్థం కాని పరిస్థితిలో, నీకు అసాధ్యమైన పరిస్థితిలో నమ్మదగిన దేవుడని, శూన్యంలో సృష్టిని చేసే దేవుడని, శక్తి కలిగిన వాడని నమ్ము. అంతే, అదే చాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి అర్థమవుతుంది. నమ్ముట అంటే, విశ్వాసము అంటే నీవు దేవునికి విధేయత చూపడమే. నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముకొని ఎంతో కాలమైంది, ఎన్నో సంవత్సరాలు నేను నమ్ముతున్నాను కాదు. దేవుని స్వరానికి విధేయత చూపించడమే నమ్మడం. ఆయన మాట ప్రకారంగా ఆయన మార్గంలో నడవడమే. నీవెప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తావో, ఆయనకు సబ్మిట్ అవుతావో, ఇక ఆయనే చూసుకుంటాడు. అబ్రహాం ఏ విధంగా విశ్వసించాడో తెలుసా? మృతులను సజీవులుగా చేసే దేవుడు అని విశ్వసించాడు.
శూన్యంలో సృష్టిని చేసే దేవుడని విశ్వసించాడు. లేని వాటిని ఉన్నవాటుగా పిలిచేవాడని విశ్వసించాడు. అబ్రహాం ఎప్పుడు కూడా మృతులు సజీవులుగా అవడం చూడలేదు తన కళ్ళతో, కానీ ఆయన చెయ్యగలడని నమ్మాడు. మృతమైన వాటిని సహితము జీవింపజేయగలిగిన వాడు నా దేవుడని నమ్మాడు. యవన కాలంలో ఉన్నప్పుడు నమ్మితే పర్వాలేదు, 50 సంవత్సరాలు ఉన్నప్పుడు నమ్మితే పర్వాలేదు, 70 సంవత్సరాలు ఉన్నప్పుడు నమ్మినా పర్వాలేదు, కానీ తనకు 100 సంవత్సరాలప్పుడు, భార్యకు 90 సంవత్సరాలప్పుడు నమ్మాడు. ఆయన నమ్మిక శూన్యముగా ఉన్న ఆ జీవితాల్లో అద్భుతం చేసింది, నూతన సృష్టి చేసింది. ఇక జరగదు అనుకున్న పరిస్థితిలో జరిగింది. ఇక్కడ దేవుడు ఈరోజు అదే సెలవిస్తున్నాడు. సంతులేని దాని ఇల్లాలుగా చేస్తాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేస్తానని. ఏమీ లేదు అయినప్పటికీ కూడా మీరు నమ్మితే అద్భుతం చూస్తారు. అబ్రహాము నమ్మాడు, అందుకే విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. నీ జీవితంలో ఎక్కడ శూన్యం ఉందో, ఇక ఇది జరగదు అంటున్నారా? అయితే నమ్మిక మాత్రం ఉంచండి, అద్భుతం చేయబోతున్నాడైనా. ఇక నీకు బిడ్డలు పుట్టరంటున్నారా? నమ్మిక మాత్రం ఉంచండి, అద్భుతం చూడబోతున్నారు. ఇక నీ జీవితంలో స్వస్థత రాదు అంటున్నారా? నమ్మిక మాత్రం ఉంచండి, అద్భుతం చూడబోతున్నారు. ఇక నీ జీవితంలో అప్పులు తీరవని ఎవరని అంటున్నారా? నమ్మిక మాత్రం ఉంచండి, అద్భుతం చూడబోతున్నారు. ఇక ఈ మరణాన్ని ఎవరు తప్పించలేరు అంటున్నారా? నమ్మిక మాత్రం ఉంచండి, అద్భుతం చూడబోతున్నారు. నీ వ్యాపారంలో ఇక సక్సెస్ రాదంటున్నారా? నమ్మిక మాత్రం ఉంచండి, అద్భుతం చూడబోతున్నారు. ఇక నీకు వివాహం జరగదంటున్నారా? నమ్మిక మాత్రం ఉంచండి, అద్భుతం చూడబోతున్నారు. నీ కుటుంబంలో ఈ వ్యసనాల నుండి ఎవరు విడిపించబడలేరంటున్నారా? ఈ వ్యసనం నుండి విడిపించబడలేవంటున్నారా? నమ్మిక మాత్రం ఉంచండి, అద్భుతం చూడబోతున్నారు. ఇక ఎప్పటికీ ఇది జరగదని దేనిని గురించి అయితే నీ జీవితంలో అంటున్నారో, ఏ విషయం గురించి అయితే నువ్వు నలిగిపోతున్నావు ఇక జరగదేమో అని, నమ్మిక మాత్రం ఉంచు, అద్భుతం చేయబోతున్నాడు. శూన్యముగోన నీ జీవితాన్ని ఆయన నింపబోతున్నాడు అద్భుతాలతో. మరి అద్భుతానికి నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, నువ్వేమీ చేయక్కర్లేదు. ఓన్లీ బిలీఫ్, నమ్మిక మాత్రం ఉంచు చాలు. నీ నమ్మిక సృష్టించబోతుంది, నీ నమ్మిక అద్భుతం చేయబోతుంది, నీ నమ్మిక లేని వాటిని ఉన్నవాటిగా పిలువబోతోంది, నీ నమ్మిక శూన్యమును నింపబోతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత నీ జీవితం శూన్యంగా ఉన్నా ఎంత మాత్రం భయపడొద్దు. ఎందుకంటే ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ఈరోజు గ్రుడ్డిగా ప్రభువుని నమ్ము, దేవుడు నా జీవితంలో జరిగించబోతున్నాడు. ఆయన శూన్యంలో సృష్టిని చేసే దేవుడని మాత్రమే నమ్ము. సృష్టి జరగబోతోంది, ఆయన సృష్టికర్త సృష్టి చేయబోతున్నాడు నీ జీవితంలో. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, శూన్యంలో సృష్టిని చేసిన ప్రేమ, చీకటిలో వెలుగు కురిసిన ప్రేమ, నశించిన దాని వెనక్కి రక్షించి ప్రేమ, దివి నుండి దిగొచ్చిన దైవ ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ఈ ప్రేమను మించిన ప్రేమే లేదిది, దేవుని ప్రేమ, కుమారుని ప్రేమ, ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు సజీవులుగా నిలబెట్టిన దేవా నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యాన్ని వినడానికి మరొక అవకాశాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు. ప్రార్థించడానికి అవకాశం ఇచ్చిన దేవా నీకు వందనాలు.
ఇవన్నీ నీ కృప ద్వారానే మేము చేయగలుగుతున్నామయ్యా. నీ కృప కొరకు మరొకసారి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, సంతులేనిదని ఇల్లాలుగా చేస్తున్నాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తున్నానని. అయ్యా, ఈరోజు ఎంతమంది శూన్యంలో ఉన్నారో, ఇక ఏది జరగదని అనిపించుకుంటూ ఉన్నారో, ఇక అసాధ్యమని అనిపించుకుంటున్నారో, ఇక ఏమీ లేదని అనిపించుకుంటున్నారో, ఇక కాదని అనిపించుకుంటున్నారో, అయ్యా ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. అసాధ్యమైన లేని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎవరికి ఏమీ లేదు, ఇక ఏమీ జరగదని అంటున్నారో వారి ఎదుటనే మీరు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వారి ఎదుటనే వారి జీవితంలో నూతన సృష్టి జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది నమ్ముతున్నారో వారందరి జీవితాల్లో అద్భుతం జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డ వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కొక్కరిని చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. వారికి అసాధ్యమైన పరిస్థితులన్నీ మీరు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఏ కార్యముల గురించి అయితే వారు ఎదురు చూస్తున్నారో ప్రతి కార్యము యేసునామములో జరుగునుగాక, యేసునామములో అద్భుతాలు జరుగునుగాక, యేసునామములో ఆశ్చర్యకరములు జరుగునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించడానికి వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా తండ్రి నీ బలమైన బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. మీరు తోడుగా ఉండండి తండ్రి. నీ ధైర్యాన్ని అనుగ్రహించండి, నీ శక్తినివ్వండి, నీ బలమునివ్వండి తండ్రి. నీ దూతలు తోడుగా ఉంచి నడిపిస్తారని నమ్ముతున్నాను. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి ఈ దినము ఎక్కడికి వెళ్తున్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో ప్రతి పనులు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ జీవితం శూన్యంగా ఉందా? ఏమీ లేనట్లుగా మీకు అనిపిస్తుందా? అయినా భయపడొద్దు. ఏమీ లేని చోట కార్యం చేయడమే నా ప్రభు గొప్పతనం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రభువుని బట్టి అద్భుతాలు చూడబోతున్నారు. వాగ్దానమైన వారందరూ ఆమెనని చెప్పండి. కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసి వారందరికీ షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.